మీరు నంద్యాల నుంచి ఆదోనిలో నివాసం ఉంటున్నప్పుడు రాజకీయంగా ఎదగడానికి మీరుని కూటమి ప్రభుత్వం 3 ముక్కల ఆట ఆడాలని చూస్తా ఉంది. 3 ముక్కున్నారు. మార్పు అంటే బతుకున్న మనిషి చనిపోయినట్లు కానీ, ఉన్న ఆస్తులు లాక్కోవడం కానీ ఇలాంటివి కాదు. అంటే ఒకరు ఇప్పుడు డాక్టర్ రవికుమార్ సార్ గారే వాళ్ళ అమ్మగారి పేరు మీద ఏకంగా ఆధార్ కార్డు మార్చి ఎవరిదైతే స్థలం ఉందో దాన్ని కబ్జా చేసిండేదైతే ఆదోని ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇది వాస్తవం కాదా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఆయనకి చట్టపరంగా ఏ శిక్ష విధించినారు? మీరు చెప్తా ఉన్నారు, ఆ రోజు వచ్చినారు మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేకున్నారు. సరే, ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు, వచ్చిన తర్వాత దాని విషయం మాట్లాడినారు. మళ్ళీ డాక్టర్ రవికుమార్ గారికి చట్టపరంగా ఏ శిక్ష విధించారు? ఆయనకి ఏ శిక్ష విధించినారో ప్రజలకు తెలియజేయండి. అంతేగాని ఆయన ఇంతవరకు ఏం మార్పు చేస్తున్నారంటే రిజిస్టర్ ఆఫీస్లో ₹1 తీసుకోపోవడం మార్పు అంట. ఇది మార్పా? ఇది మార్పా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మార్పు ఇలాంటివి వస్తుందని ఆదోని స్వామి, మీరంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే ఒకే పార్టీలో గతంలో కలిసి పనిచేశాం కాబట్టి. ఈరోజు మీరు మా నాయకుడు గురించి మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరికే కూర్చోవడానికి మాకు కూడా మనసు అనేది ఒప్పుకోవడం లేదు. కాబట్టి దానికి ఈరోజు నేను సమాధానం మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మొన్న మీరు మాట్లాడారు, మీరు రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పేసి, తర్వాత భూ కబ్జాలు 32 మంది మాకు తెచ్చిచ్చారు. దాని విషయంలో మేము మీడియా ద్వారా మీరు తెలియజేశారు. అది ఏమన్నా ఉంటే చట్టపరంగా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు భూ కబ్జాలు చేశారని కానీ, మన మనోజ్ రెడ్డి గారు కూడా భూ కబ్జాలు చేశారని ఎవరైనా బాధితులు మీ దగ్గర వచ్చి తెలియజేసుకుని ఉంటే మీరు చట్టపరంగా కానీ ప్రజల ముందు కానీ వాళ్ళని పిలుచుకొని వచ్చి మాట్లాడడం అనేది చేయండి. అంతేగాని ఏదో పేపర్లు పెట్టుకొని మీరు ఈరోజు భూ కబ్జాలు చేశారు, సాయి ప్రసాద్ రెడ్డి చేసినారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అనేది కాదు. కౌన్సిలింగ్ హాల్లో ఏదైతే మాట్లాడినారో దాని విషయం ఒకటి మీరు మాట్లాడండి. ఏదైతే వాళ్ళు మన రఘునాథ్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, మీరు ఏ పార్టీలో గెలుపు పొందినారు, వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మీరు వచ్చి ఈరోజు బీజేపీ పార్టీలో మీరు చేరి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, అది కాదు. మీరు మళ్ళీ మీ పార్టీ సింబల్ పెట్టుకొని గెలిచిన తర్వాత మీరు వచ్చి మాట్లాడండి అని చెప్తున్నారు ఆయన. అది వాస్తవమే కదా. మళ్ళీ దానికి ఈరోజు స్వామి గారు ఏమంటున్నారు, చాలా మంది డబ్బులు పెట్టి కొన్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కౌన్సిలర్లందరికీ. మళ్ళీ ఆ రోజు కూడా మీరు ఏ పార్టీలో గెలిచారు? గతంలో కూడా మీరు నంద్యాల నుంచి ఆదోని ఉంటున్నప్పుడు రాజకీయంగా ఎదగడానికి మీకు ఎవరు సహాయ సహకారాలు అందించారు? ఆ రోజు మీరే మాకు తెలియజేశారు. సాయి ప్రసాద్ రెడ్డి అన్న వల్లనే ఈరోజు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను లేకపోతే ఒక గుడిలో పూజారి మాదిరిగానే నేను ఉండిపోయేవాడిని. ఈరోజు నాకు ఈ స్థాయికి తీసుకొని వచ్చారంటే అది కేవలం ఒక సాయి ప్రసాద్ రెడ్డి అన్న చలవతోనే అని చెప్పేసి ఆ రోజు మీరే మాకు తెలియజేసిన సందర్భం ఉంది. మీరు మర్చిపోయారేమో కానీ మాకు గుర్తుంది స్వామి. మీకు ఫస్ట్ టైంలో కల్బాయికి కౌన్సిలర్గా సీట్ ఇచ్చారు. ఆ రోజు మీకు సీట్ ఇచ్చిన తర్వాత మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి కూతురు గౌతమి రెడ్డి గారు ఆ రోజు ప్రచారంలో పాల్గొన్నారు. అర్ధరాత్రి టైంలో ఆ రోజు 10 గంటలకు అయింది ఆ వార్డులో మీటింగ్ పెట్టినప్పుడు. ఆ అమ్మాయి వచ్చింది మీ తరపున ఆ రోజు మాట్లాడడానికి. మీ క్యాండిడేట్కి అయితే మేము నిలబడుతున్నామో బలపరచండి, మా స్వామికి మీరు బలపరచండి అని చెప్పేసి ఆ పాప ఆ రోజు బల్లగుద్ది చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ ఈ రోజు మీరు అంటున్నారు కరోనా రావడం నా అదృష్టమేమో, పాలు పెరుగు ప్రతి ఇంటికి పంచినాను, అందుకనే నాకు ప్రజలు గుర్తించి ఓటేసినారు అని చెప్పేసి. ఇది మీరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు స్వామి. ఆ రోజు యావత్తు ప్రపంచమే కదిలిపోయేంత బాధలో ప్రజలు ఉంటే మీరు దానికి మీ అదృష్టంగా భావిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తా ఉంది? నేను మిమ్మల్ని ఇది ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుందో మీరే తెలియజేయాలి ప్రజలకు అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది ఆ రోజు తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదు, భార్యకు భర్త లేదు, ఎన్ని విధాలుగా ప్రజలు ఆ రోజు నష్టపోయినారో మీకు తెలియదా? అది మీరు అదృష్టంగా భావిస్తా ఉన్నారా? దానికి పాలు పెరుగు పంచడం వల్లనే ప్రజలు ఎవరైనా ఓట్లు వేస్తారని అంటే
ఇంకా ఆదోని ప్రజలందరికీ పాలు పెరుగు పంచుకుంటేనే మాకు ఓట్లు వేయండి అని చెప్పడం, ఈ సిద్ధాంతం బాగుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలా మాట్లాడడం అనేది స్వభావం కాదు స్వామి. ఇది మీరు మాట్లాడడం, ఇది ఏదన్నా ఉన్నా కూడా రాజకీయంగా ఎదుర్కోవడానికి రాజకీయ పరంగానే మీరు మాట్లాడండి, అంతేగాని వేరే విషయాలు అనేది దయచేసి మాట్లాడండి. మీరు హాస్పిటల్ గురించి కూడా చెప్పారు. మళ్ళీ ఆ రోజు హాస్పిటల్ తెచ్చిందంటేనే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు, నేను దీన్ని గర్వంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. మీరు మళ్ళీ అడిగినారంటే మళ్ళీ మేము ఒకసారి కాదు 10 సార్లు కూడా నేను చెప్తా. హాస్పిటల్ది కానీ 100 పడకల హాస్పిటల్ తీసుకొని వచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి గారే. బిఏ కాలేజ్ కూడా, అంటే బీడ్ కాలేజ్ కూడా తీసుకొని వచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి. విద్యార్థులు ధర్నాలు అవి చేస్తారు, ఎందుకంటే అది వాస్తవం. వాళ్ళు ఆ రోజు వాళ్లకు డిగ్రీ కాలేజ్ లేదు కాబట్టి వాళ్ళ బాధలు తెలియజేశారు కాబట్టి ఇది వాస్తవం, నేను కాదని చెప్పడం లేదు. దానికి ఎవరికైతే విద్యార్థి సంఘాలు ఉంటాయో వాళ్ళు గొంతు విప్పినారు. దానికి మాకు ఒక డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ పరంగా కావాలని చెప్పేసి అది అడగడం వల్లనే కదా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు దానికి డిగ్రీ కాలేజ్ అనేది ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసింది ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు. మీకు తెలియదా ఈ విషయాలు? చెప్పండి. బైపాస్ తీసుకొని వచ్చింది కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అనేది కూడా మీకు తెలుసు. మీరే అంటున్నారు ఈ రోజు రోడ్లలో గుంతలు పడిన దానికి మళ్ళీ రోడ్ వేసిండేది ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారేనే కదా. మీకు తెలిసి కూడా ఆ మాట మీరు మాట్లాడడం లేదు. ఉత్త గుంతలు పూడుస్తా ఉన్నామని చెప్పి మాత్రమే మీరు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ రోడ్ వేసింది ఎవరు? గతంలో రోడ్ వేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి కదా. గుంతలు ఒకటే పూంచే వాళ్ళ పేర్లు కాదు, రోడ్డు వేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. 42 వార్డుల్లో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్లు వేశారని చెప్పండి. దానికి ఈ రోజు అంటే ప్రజలు మార్పును కోరుకున్నారు, ఇది వాస్తవమే. ఆదోనిలో మార్పు అంటే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి మార్పును కోరుకున్నది అయితే వాస్తవమే. కానీ చనిపోయిన అతనికి డెత్ సర్టిఫికేట్ పుట్టియడము, తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టియడము, ఇవన్నీ చేస్తున్నారంటే ఆ రోజు పోలీసు వాళ్ళు వాళ్ళ రంగంలో దిగినారు. వాళ్ళని ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళని పట్టుకున్నారు, చట్టపరంగా వాళ్ళని శిక్షించినారు. వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించేస్తున్నారు. దానికి అది కాదు కదా. అది వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో అది చట్టపరంగా వాళ్ళకి జరిగిపోయింది. అది మళ్ళీ సబ్ రిజిస్టర్ గారికి ఈ రోజు ₹1 లేకోకుండా అంటున్నారు. రఘునాథ్ రెడ్డి గారు కూడా మీకు సవాల్ విసరడం అదే. ఏమని? మేము ఒక మనిషిని అక్కడ పెడదాం, ₹1 కూడా లేకోకుండా ఈరోజు పనులు జరుగుతున్నాయి అని అంటే దాని విషయం మాట్లాడదామని చెప్పారు. దాని విషయం మీరు చూడండి ఒకసారి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే చూడండి, మున్సిపాలిటీల దగ్గర చూడండి, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. ఈ రోజు ఎక్కడైతే ₹1 కూడా లేకోకుండా, లంచం లేకోకుండా పనులు జరుగుతున్నాయేమో అది ప్రజలకు తెలియజేయండి. ప్రజల ద్వారా వెళ్ళండి, ప్రజలు మీకు ఏమనేది తెలియజేస్తారు. మీ నాయకుడు రాజీనామా చేస్తామన్న, రాజకీయాలకి దూరం. రఘునాథ్ రెడ్డి గారు కూడా చెప్పారు, మా నాయకుడు రాజకీయాల నుంచి దూరమే ఉన్నారు అని చెప్పేసి. కానీ ఈ రోజు ఆదోని కూటమి ప్రభుత్వం 3 ముక్కల ఆట ఆడాలని చూస్తా ఉంది. 3 ముక్కల ఆట ఆడాలని చూసిన తర్వాత మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఆదోన్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరైతే బాధితులపై అన్న నాకు అన్యాయం జరిగింది, ఈ మోసం జరిగింది మాకు అని ఎవరైనా బాధితులు అతని దగ్గర పోయి వాపోయారంటే ఖచ్చితంగా వాళ్ళకు అండగా నిలబడి ఆయన ప్రజల ముందుకు వస్తారు, మాట్లాడతారు. గొంతుపి మాట్లాడడానికి కూడా ఈ భారతదేశంలో మనకు రాజ్యాధికారం కల్పించింది ఒక హక్కు. ఇది మానేస్తారంటే రాజకీయాలకు దూరం ఉంటారంటే మీరు ఏది చేసినా మేము నోరు ముచ్చుకొని ఊరికే కూర్చోవాలా, చూస్తూ ఉండాలన్నా? మళ్ళీ ఆ నాయకుడి దగ్గర ఎవరైనా బాధ్యతలు పోయిన తర్వాత మాట్లాడితే దాని గురించి మాట్లాడకూడదా? అది అన్యాయం జరిగితే ఆయన చూస్తూ ఊరికే ఉంటారా? మా నాయకుడు ఎవరికైనా అన్యాయం జరిగిందని చూస్తే మా నాయకుడే వాళ్ళను ముందు ఉండి దాన్ని పోరాటం చేసి కానీ వాళ్ళ హక్కు వాళ్ళు కల్పించే వరకు కానీ నిద్రపోడని చెప్పేసి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు 20 ఏళ్ల రాజకీయం, ఇప్పుడు 20 సంవత్సరాలు రాజకీయ అనుభవంలో ఏనాడైనా ఇట్లా ఒక రైతుకు అన్యాయం జరిగిందా? నిన్ననే చూడండి, మన వైఎస్ఆర్ నగర్ నుంచి ఒక రైతు నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా గమనించింటారు. ఆయన ఏదో జొన్న పంట వేసుకునింటే ఆ పొలంలో అంతా కూడా ఆ జొన్న పంట అంతని కోసుకొని వాళ్ళు ట్రాక్టర్కి ఎత్తి తీసుకుపోతా ఉంటే అప్పుడు వీళ్ళ బ్రదర్ వెళ్ళి చూసినారు కాబట్టి అక్కడ వాళ్ళ భయభ్రాంతులను చేసి ఆయన ఒక్కడనే వాళ్ళు 30 మంది ఉండి కూడా
వాళ్ళు 30 మంది ఉన్నారు కానీ ఆయన భయపడి వెనక్కి తిరిగి రావడం జరిగింది. వాళ్ళ అన్నతో ఈ విషయం చెప్పడం, వాళ్ళ మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. మరి జొన్న పంట ఆ రైతు ఎంత కష్టపడి ఆ పొలాన్ని పండించుకొని తింటాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇది ఆదోన్లో మా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది ఎప్పుడైనా జరిగిందా? స్వామి గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తా ఉన్నాను. దీనికి మీకు ఏదైనా ఆన్సర్ తెలిసింటే చెప్పండి. మీకు చెప్పండి మా ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మీరు ఆయనకు రైట్ హ్యాండ్ గా ఉండి ఈ రోజు వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు మీరు మా సాయిప్రసాద్ రెడ్డి అన్నకి. ఆ రోజు మీరు అంత చనువుగా ఉండి ఈ రోజు అందరు ఎందుకు అతన్ని ఎంత వ్యతిరేకంగా ఇది చేసుకుంటున్నారో, ఒకసారి ఓడిపోవడం వల్ల మీరు ఇంత విధిగా ఆయనకు వెన్నుపోటు పొడుస్తారని మేము కలలో కూడా ఊహించుకోలేదు స్వామి. కాబట్టి దయచేసి మీరు ఎవరికైతే ప్రజలకు సూపర్ 6 గురించి వాగ్దానాలు చేసి ఈరోజు మీడియా ముందుకు ఈరోజు మీరు ఓట్లు అడిగి వేయించుకున్నారో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేది మీరు చూడండి. ఒకటి అంటే ఇప్పుడు పెన్షన్ గురించి మనం మాట్లాడినారు, దేవేంద్రప్ప అన్న గారు మాట్లాడినారు అనుకుంటా, కురువ కార్పొరేషన్ దేవేంద్రప్ప అన్న గారు మాట్లాడినారు. అంటే దాన్ని పెంచుకుంటూ పోతాము అట్లా అని చెప్పేసి అన్న, నేను మీకు కూడా ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని చెప్పేసి 10,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. సరే, దాని సరిగ్గా పసుపు కుంకుమ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అది ఎన్ని విడతలుగా ఇచ్చినారో ఒకసారి మీరు చూసుకోవాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రభుత్వ హామీలోనే మీ నాయకులే దాన్ని విభజించి పసుపు కుంకుమ అంటే మన భారతదేశంలో ఒక స్త్రీని గౌరవించి పసుపు కుంకుమ అనేది శారీ అవి పసుపు కుంకుమతో వాళ్ళని సంతృప్తి పరుస్తారనేది నాకు తెలుసు. మన భారతదేశంలో దాన్ని 3 ముక్కలుగా చేసి స్టెప్ బై స్టెప్ వేసిండేది మీ ప్రభుత్వం కాదా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకుడు ఆదోని ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం సూపర్ 6లో ఏ ఒక్కటి కూడా లబ్ధి చేయకపోతే మా నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఆదోని ప్రజలకు అండగా ఉండి ఆ ప్రజలు వెన్నంట ఉండి వాళ్ళ కోసం గొంతు విప్పి మాట్లాడడానికి మళ్ళీ మీడియా ముందు వస్తారు, తప్పకుండా రాజకీయాల్లో కొనసాగుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు 3 ముక్కల ఆట ఆడుతూ ఉంటే అతను చూస్తూ ఊరికే కూర్చోలేడు. ప్రభుత్వాన్ని కూడా కదిలించి ఏదైతే సూపర్ 6 వాగ్దానం చేసి ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వాన్ని కదిలించి కూడా ఆ సూపర్ 6 పథకాలు ప్రజలకు అందించే విధంగా మాట్లాడతారని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు రైతుకు న్యాయం చేయండి, నేను అడగడం ఒకటే, రైతుకి న్యాయం చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. అంతేగాని మీరు మీ సాయిప్రసాద్ రెడ్డి ఇట్లా చేస్తున్నారు, మనోజ్ రెడ్డి ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ వద్దు. మీరు ప్రజలకు సేవ చేయాలని వచ్చినారు, చేయండి. ఆ రోజు మేము కూడా కరోనా టైంలో మేము కూడా మా వంతుగా హాస్పిటల్లో ఏదైతే నేను ఉమెన్ చిల్డ్రన్ హాస్పిటల్లో గతంలో నేను హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మెంబర్గా నేను కూడా ఉన్నాను, నిధులు కొనసాగించినాను. నేను కూడా చాలా మంది ఆ టైంలో గర్భిణీ స్త్రీలకైతే హాస్పిటల్ పిలుచుకపోయి డెలివరీ చేయించడం, అక్కడైతే మాకు మాధవిలత మేడం గారు కూడా చాలా అప్పట్లో సహకారం చేసింది. మేడం గారు కూడా ఏ పేషెంట్కి అయితే తీసుకుపోయినా కూడా ఆమె వంతుగా ఆమె డెలివరీస్ చేయడం కానీ అవన్నీ చేసింది. మా శోభలత మేడం గారు కూడా అట్లే ఎవరికైతే పేద ప్రజలు తిండి లేక రోడ్లలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆమె స్వయంగా వంట తీసుకొని వచ్చి ఇవ్వడం అనేది జరిగింది. మా శ్రీలక్ష్మి కూడా దుప్పట్లు పంచడం కానీ అలాంటివి కూడా మేము ప్రతి కార్యక్రమాల్లో మేమందరూ పాల్గొంటుంటాము. అని మేము ప్రజాసేవ చేయడానికే వచ్చినాం కానీ మేము ప్రజాసేవనే చేస్తాం కూడా, ప్రజల్లోనే ఉంటాం కాబట్టి ప్రజల్లోనే ఉంటాం. ఇదేం కొత్తగా ఎవరో మమ్మల్ని చూసి ఇది చేస్తున్నారు అనేది కాదు, మమ్మల్ని చూసి ఎవరు గుర్తించరు. మేము ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీ నాయకుడి సింబల్ చూసి వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైతే ప్రజలను ఏ విధంగా అయితే పథకాలు ఇచ్చి ఆదరించింటారో వాళ్ళు లబ్ధి పొందింటారో అలాంటి వాళ్ళనే ఆదరిస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు జులేఖాబి,
నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా విధులు సాగిస్తున్నాను.